హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన రెసిపీ జొన్న పిండితో అట్లండి. ఎటువంటి పిండి కూడా యాడ్ చేయకుండా, నానబెట్టే అవసరం లేకుండా ఈ హెల్దీ అట్ల అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీనికోసం మనం 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నది, తురిమిన క్యారెట్ అండి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడినటువంటి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పిండిలో కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది దోశ పిండిలా గట్టిగా కాకుండా అట్లు పోసుకునే విధంగా పతలాగా కలుపుకోవాలండి. ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఇలా నానినటువంటి ఈ పిండిని మనం మరొకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ పై ఒక పేనం పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పిండిని మనం ఇలా అట్లలా పోసుకోవాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. షుగర్ ఉన్నవాళ్ళు, అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ టిఫిన్కైనా నైట్ డిన్నర్కైనా ఈ దోశలు చాలా బాగా ఉపయోగపడతాయి. మీద 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దోశలు అనేది బాగా కాలేలా ఉంచుకోవాలి. దోశ అనేది బాగా కాలిందండి. ఇప్పుడు మనము దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఆ సైడ్ కూడా మనము ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా మనము మిగిలిన పిండి కూడా ఇలా అన్నీ కూడా అట్లలా వేసుకోవాలి. చాలా హెల్దీ టిఫిన్ అండి, చాలా ఈజీ కూడా. మనము పిండి నానబెట్టవలసిన అవసరం లేదు. అలాగే మనము ఎటువంటి పిండి కూడా కలపకుండా అచ్చం జొన్న పిండితోనే హెల్దీ రెసిపీ అండి. ఇది ఏ చట్నీతోనైనా చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ.